హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ కోసం థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, ఒక పోస్టర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక ఎక్స్పీరియన్స్ డిజైనర్ అయితే ఫోటోషాప్ యూజ్ చేస్తారు. బట్ మీకు ఈ డిజైనింగ్ అనేది ఫర్ ది పర్పస్ ఆఫ్ థంబ్నెయిల్ డిజైన్, ఏదైనా ఒక పోస్టర్ డిజైన్, పర్సనల్ యూజ్ లేదా అదర్ దాన్ గ్రాఫిక్ డిజైన్ ప్రొఫెషన్ కాకపోతే క్యాన్వాలో థంబ్నెయిల్ డిజైన్ చేసినప్పుడు మేజర్ ఇష్యూ ఫేస్ చేసేది అంటే మనం టెక్స్ట్ స్టైల్ అనేది గ్రేడియంట్ ఇవ్వలేకపోవడం, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫోంట్ యూజ్ చేయలేకపోవడం అనేది మేజర్ రీజన్. మీరు ఈ యొక్క ఇష్యూ ఫేస్ చేస్తుంటే ఈ ట్యుటోరియల్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా మనం ఫోటోషాప్ లో రకరకాల ఫోంట్ స్టైల్స్ యూజ్ చేయొచ్చు, గ్రేడియంట్ లుక్ ఈ విధంగా. సో తెలుగు వీలాగ్ తీసుకుంటే మనకి ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోంట్ రావాలంటే మన యొక్క డిజైన్ లో ప్రీవియస్ గా అయితే మనకు ఆప్షన్ లేదు, బట్ ఇప్పుడు క్యాన్వాలో ఆప్షన్ వచ్చింది. సో ఎలా మీరు పర్టికులర్ డిజైన్ ని ఎన్హాన్స్ చేయడానికి ఫోంట్ యూజ్ చేయొచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా యూజ్ చేయొచ్చు, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో మీకు క్యాన్వా తెలుసు అనుకుంటా. మీకు క్యాన్వా తెలియదంటే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది. సో ఇక్కడ ఏదైనా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలంటే మీరు థంబ్నెయిల్ అనేది సెర్చ్ చేయొచ్చు, లేకపోతే మీకు డైరెక్ట్ కింద ఆప్షన్ అనేది వస్తుంది క్రియేట్ డిజైన్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను డిజైన్ అని క్లిక్ చేసినప్పుడు నాకు కంప్లీట్ గా ఏది డిజైన్ చేయాలనే ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా ఉంది, క్యాన్వా కొత్త వర్షన్ వదిలేండు. సో అందుకు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మీకు క్రియేట్ డిజైన్ లో మీకు ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నార్మల్ గా మీరు ఏదైనా ఒక టైటిల్ రాయాలనుకున్నారు అనుకోండి, చికెన్ బిర్యానీ రెసిపీ. సో ప్రీవియస్ గా ఏంటంటే మనకి ఇట్లాంటి ఫోంట్ ని కలర్ యాడ్ చేసుకోవాలంటే మనకు ఉన్న ఆప్షన్ సాలిడ్ కలర్స్, మనకు వేరే ఆప్షన్ లేదు. సో దీనివల్ల ఏంటంటే లుక్ అనేది నార్మల్ గా కనపడేది, అంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదు. సో దానివల్ల ఏంటంటే రిమైనింగ్ బాగా కనపడే థంబ్నెయిల్స్ వల్ల మీకు వ్యూస్ తక్కువ రావచ్చు. బట్ ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక చికెన్ బిర్యానీ రెసిపీ అనేది ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నా. సో దానికోసం ఇక్కడ డమ్మీ తీసుకుని ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఒక రెస్టారెంట్ వ్యూ అనుకోండి, రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేశానంటే నాకు రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేయడం వల్ల మనకున్న ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ గా ఉంటుంది. సో బట్ దీన్ని ఒక గుడ్ ఫోన్ ఆప్షన్ కావాలంటే మనకున్న ఆప్షన్ ఇక్కడ అండర్ యాప్స్ లోకి వెళ్ళిపోయానంటే మీకు డిఫరెంట్ యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. టెక్స్ట్ స్టైల్ అని సెర్చ్ చేసినా మీకు డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ టెక్స్ట్ ఆర్ట్ అనేది, టెక్స్ట్ మేకర్ అనేది, సో దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ మేకర్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ప్రీమేడ్ ఉంటాయి. సో మీరు ఎటువంటి ఆప్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్ట్రీట్ ఆర్ట్ టైప్ రావాలంటే అలా, మీకు ఇంకా ఏమన్నా కావాలంటే మీరు వేరే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసే అప్లికేషన్ అనేది ప్రో వర్షన్. సో నాకు ఇక్కడ అన్ని ఫ్రీగానే కనపడతాయి. మీకు మీది ప్రో వర్షన్ కాకుంటే ఈ ప్రో అనేది ఉందిగా, ప్రో ఉండేదానికి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పెయిడ్ వర్షన్ కాబట్టి నాకు ఆప్షన్ డైరెక్ట్ కనపడుతుంది, నేను పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ బ్లాస్ట్ అనేది యూజ్ చేయాలనుకున్నా. సో దాన్ని క్లిక్ చేశానంటే నాకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు సింపుల్ గా మీరు ఏం రాయాలనుకుంటే అది చికెన్ బిర్యానీ రెసిపీ అనేది పెట్టేసి, ఇప్పుడు ఇది ప్లెయిన్, మీరు యాడ్ టు డిజైన్ అంటే అది డిజైన్ కి యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు తీసుకున్నారంటే ఇది సింగిల్ లైన్ లో ఉంది. మీరు ఇది డబుల్ లైన్ తీసుకురావాలంటే మీరు ఇట్లా తగ్గించారంటే అది ఇమేజ్ కింద తీసుకుని అక్కడ కట్ అయిపోతుంది. సో మీకు దీనికి ఉన్న ఆప్షన్ ఇది ఆ టెక్స్ట్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో దాంట్లో కోసం అంటే మీరు ఇక్కడికి వచ్చేసి మీరు నెక్స్ట్ లైన్ అని క్లిక్ చేస్తే ఈ 3 లైన్స్ లోకి వస్తుంది. సో ఇక్కడ యాడ్ క్లిక్ చేశారంటే యాడ్ టెక్స్ట్ అని మీకు ఇట్లా వస్తుంది. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మీ యొక్క నార్మల్ గా కనపడే ఒక థంబ్నెయిల్ కి రిచ్ లైక్ ఒక యూనిక్ లుక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇంకా ఎఫెక్ట్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు సైజ్ పెంచుకోవాలంటే సైజ్ పెంచుకొని ఇక్కడ లైన్ ఆర్ట్ సో మీరు యాడ్ చేస్తే దాని మధ్య ఉన్న ఆ సైజింగ్ అనేది మారిపోయి వస్తుంది. సో గ్యాప్స్ అనేది ఎక్కువ యాడ్ అయ్యి వస్తుంది. ఇది ఏంటంటే చూసే వాళ్ళకు రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి ఏ ఫోన్ అనేది. సో ఈ విధంగా మీరు గ్రేడియంట్ టెక్స్ట్ అనేది మీ యొక్క క్యాన్వాలో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్ వీడియోలో ఇలానే క్యాన్వా గురించి కొత్తగా ఏమైనా ఫీచర్స్ వచ్చినా హెల్ప్ఫుల్ గా ఉండే ట్యూటోరియల్ ఉందంటే దాని గురించి వీడియో ప్రొవైడ్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చినైతే లైక్ చేయండి. ఈ క్యాన్వా ట్యూటోరియల్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాకితేనే మాకు భాగ్యం సాబ్, తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీరా.